ఏడ్చిన తరువాత మీ నాన్నని నేనెప్పటికీ కూడా వదిలి వెళ్ళను, మాట ఇస్తున్నాను అని పిల్లలిద్దరికీ కూడా మాట ఇచ్చేస్తుంది వరలక్ష్మి. వరలక్ష్మి మాట ఇచ్చిన తర్వాత అప్పుడే తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అమ్మా నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటే, ఏం నిర్ణయం తీసుకున్నావే అని అనగానే, నేను విష్ణు గారితో పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయి జీవితాంతం ఆయనతోనే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా, నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఒక్కసారి సరస్వతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా నేను చెప్పేది నిజం, విష్ణు గారితో ఉంటేనే పిల్లలు మనశ్శాంతిగా ఉంటామని చెప్తున్నారు, అందుకే పిల్లల గురించి నేను ఇలా చేయక తప్పడం లేదమ్మా అని అనగానే ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది సరస్వతి. చూడు, నువ్వు జీవించాలని అనుకుంటే సరిపోతుందా, అతనికి కూడా నీతో జీవించాలని ఉండాలి కదా, మీ ఇద్దరు సంతోషంగా ఉంటామంటే అంతకన్నా ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది సరస్వతి. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే, నాలో వచ్చిన మార్పే వాళ్ళ నాన్నలో కూడా పిల్లలు తీసుకొస్తారనే నమ్మకం నాకుంది, అందుకనేనమ్మా నేను ఆయనతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను, పిల్లల్ని ఇక మీదట నేను కష్టపెట్టను అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. చూడమ్మా, నీ జీవితాన్ని నిలబెట్టుకుంటానంటే అంతకన్నా ఆనందం ఏముంది చెప్పు, అలాగే ఇద్దరూ కూడా కలిసిపోయి సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉంటే, అప్పుడే పిల్లలిద్దరూ విష్ణు దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఇక విష్ణు దగ్గరికి వరలక్ష్మిని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణుని అంటూ ఉంటుంది, నేను మీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని అనగానే, నేను కూడా నీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇక చెప్పేస్తాడు విష్ణు. ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటారు పిల్లలైతే. అప్పుడే విష్ణు అయితే పిల్లలు ఆనందం చూసి తను కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలా ఇద్దరూ కూడా కలిసిపోతారు విష్ణు వరలక్ష్మి కలిసిపోయి వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి వేదవతి, ధర ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే విష్ణు, ఏంట్రా తనతో నువ్వు అంతా సంతోషంగా కనిపిస్తున్నావేంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడు ఇక విష్ణు అయితే, అవునమ్మా నేను వరలక్ష్మి కలిసిపోయాము, పిల్లల కోసం మా డివోర్స్ని క్యాన్సిల్ చేసుకున్నాము, ఈ రోజు నుంచి తను వరలక్ష్మి నా భార్య స్థానంలోనే ఇక్కడ ఉంటుంది అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే ఆ మాట విని ధర, వేదవతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాంటి అద్భుతమైన ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వరలక్ష్మి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.